నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి పేరు రఘునాథ్ ధూలే. వారు పూణేలో ఉంటారు. వారి పేరు ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా. వారు ఇప్పటి వరకు 10,00,000 మొక్కలను పెట్టించారు. వారు ఎన్నో అరణ్యాలను సృష్టించారు. వారు దేవరాయ్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ద్వారా ఈ అరణ్య యజ్ఞాన్ని చేస్తున్నారు. నిరంతరంగా గత 20 సంవత్సరాల నుంచి వారు మొక్కలే ప్రపంచము. అడవులే వీరి ఊపిరి. అడవుల ఏర్పాటే వీరి లక్ష్యం. వీరు ప్రభుత్వ శాఖలో, హోమ్ డిపార్ట్‌మెంట్‌లో, టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత వీరికనిపించిందంట, నేను చేసే పని ఎవరైనా చేస్తారు. నేను ఉద్యోగం మానేస్తే 50 మంది రెడీగా ఉంటారు గానీ, తోటమాలి పని చేయడానికి ఎవరు రెడీగా లేరని. ఇప్పుడు లోకానికి అవసరము మంచి గాలి, మంచి వాతావరణము. అందుకని వారి ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి మొక్కలు పెట్టడం ప్రారంభించారు. దాని వెనుక ఒక చిన్న కథ ఉంది. వారికి 1986లో వారి నాన్నగారు వారి దగ్గరి బంధువుల పెళ్లి ఉంటే ఒక రూ. 5 ఇచ్చి ఆ పెళ్లిలో కట్నంగా ఇచ్చి రమ్మన్నారంట. వీరెళ్ళేసరికి ఆ పెళ్లయిపోయింది. వీరికి రూ. 5 వాళ్ళకు ఇచ్చే అవకాశం రాలేదు. కానీ ఆ రూ. 5 ఇంటికి తీసుకెళ్లడం ఇష్టం లేదనమాట. ఎలా అనేసి ఆలోచిస్తూ వెళ్తుంటే దారిలో ఒక నర్సరీ కనిపించిందంట. మొక్కలున్నాయక్కడ. అప్పుడు వారు 2 మొక్కలు కొని వారి ఆఫీసు ప్రాంగణంలో ఆ 2 మొక్కలను వాళ్ళిద్దరి పేరు మీదుగా పెట్టితే అవి మహావృక్షాలయ్యాయి. ఈ బీజం ఎక్కడో వారి మనసులో ఉండిపోయిందనమాట. అందుకనే వారేం జేశారంటే, ఇంకా మొక్కలు పెట్టడమే నా ప్రపంచం అనుకోని ఉద్యోగానికి రిజైన్ జేశారు. వారి భార్య బ్యాంక్‌లో ఉద్యోగం జేస్తుంది. ఆమె సపోర్ట్‌తో వీరు అడవులను సృష్టించడం ప్రారంభించారు. దేవరాయ్ అని అంటారు మహారాష్ట్రలో అడవిని. అంటే అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవులు. అలాంటి దేవరాయిలు అనేవి మొత్తం దేశంలో 8,000 ఉన్నాయంట. దేవరాయ్ అంటే అన్ని రకాల మొక్కలు ఒక చోట 50 ఎకరాలలో, 100 ఎకరాలలో ఉంటాయి. అక్కడ ఒక దేవత ఆ మొక్కల్ని కాపాడడానికి సృష్టించబడి ఉంటుంది. ఇది మన పూర్వీకులు చేసినటువంటి గొప్ప సంకల్పం. వాళ్ళు ఉన్నా లేకున్నా ఈ మొక్కలుంటే ఆ మొక్కల ద్వారా విత్తనాలుంటాయి. ఆహారం ఉంటుంది, గాలి లభిస్తుంది అనేసి ఎప్పుడో ఎన్నో తరాల క్రితం ఇలాంటి దేవరాయలు మన దేశంలో ఏర్పాటు చేశారు. మన పూర్వీకులు ఎంతో గొప్ప ఆలోచనతోని. అక్కడ మొక్కలు ఎవ్వరు కొట్టడానికి వీల్లేదు. ఆ అరణ్యాన్ని ముట్టడానికి వీల్లేదనమాట. అలా కండిషన్స్ ఉంటాయి. అందుకే వాటిని దేవతలు కాపాడుతూ ఉంటారని అక్కడ దేవతా విగ్రహాలు గూడా వాళ్ళు స్థాపించి పెట్టారు. సో, అలాంటి అడవులు సృష్టించాలని వీరికనిపించిందంట. ఒక్క మొక్క 106,00,000 రూపాయల తన జీవిత కాలంలో మన భూమికి, ప్రపంచానికి సమర్పిస్తుంది. తన గాలి ద్వారా, తన ఇచ్చే పొల్యూషన్‌ను తగ్గించడం ద్వారా, నీటిని ఆపడం ద్వారా ఎన్నో జంతువులకు తన ఇంటిని ఏర్పాటు చేసి 106,00,000 రూపాయల వర్త్ ఇస్తున్నప్పుడు, ఒక్క చెట్టే అంత ఇస్తే, నా జీవితాన్ని ఇలాంటి మొక్కలను సృష్టించడానికి అర్పిస్తానని వారు అనుకున్నారట. అనుకోని ఈ మొక్కలు నర్సరీ డెవలప్ చేయడము, వాళ్ళ ఇంటి దగ్గర పూణేలో కొంచెం ల్యాండ్ ఉంది వీరికి. అక్కడ మొక్కలు పెట్టాలి, నర్సరీ స్టార్ట్ జేయాలని మొదలుపెట్టినప్పుడు అందులో రాళ్ళు చాలా ఉన్నాయట. ఆ రాళ్ళని తీసేటప్పుడు వీరు గూడా పనివారితో పాటు కలిసి పనిజేస్తుంటే, ఆ రాళ్ళ కింద ఉన్న అది మంచి మిడ్ మే అన్నమాట. ఎండలు భయంకరమైన ఎండలున్నాయి. ఆ ఎండల్లో ఒక రాయిని తొలగిస్తున్నప్పుడు దాని కింద ఉన్న తేలు బయటకొచ్చిందట. వా అది విలవిల్లాడుతూ ఆ వేడికి అప్పుడు వీరికనిపించిందంట, అసలు నాకెవరిచ్చారో హక్కు? ప్రకృతిలో ఎన్నో జీవులున్నాయి. వాటి వాటి స్థావరాలలో అవ్వుంటాయి. వాటిని తీసే హక్కు నాకెవరిచ్చారు అనుకోని, అంటే నేనొక తేలుని గూడా బతకనివ్వట్లేదు గదా! అని వారికి చాలా బాధేసిందంట. ఒక్క 2 రాళ్ళు తీస్తేనే ఎన్నో జంతువులు నశిస్తున్నాయి. మరి మొత్తం చెట్లు కొట్టేస్తే ఎన్ని వేల, లక్షల మొక్కలు, ప్రాణులు, ఎన్నో జీవులు ఆ వృక్షాల దగ్గర నశిస్తున్నాయి గదా! అని వీరికి బాధేసి, ఇంకా ప్రకృతి ఇస్తుంది గానీ ఏం తీసుకోదు. నేనెందుకు అన్నీ తీసుకోవాలి? మనిషికి ఒక్కడికే ధనవంతుడు, బీదవాడు, మధ్య తరగతి వాడన్న పేర్లున్నాయి. ఏ జంతువులకి, ఏ ప్రకృతిలో ఉండే ఏ జీవికి అలాంటి పేర్లు లేవు. మనిషి ఒక్కడే తన
తన అవసరాల కన్నా ఎక్కువగా దాచిపెట్టుకుంటాడు ప్రకృతిలో అని వీరికనిపిచ్చి, ఇంకా వీరి దగ్గర ఉన్న డబ్బు మొత్తం ప్రకృతిదే అని డిసైడ్ జేసుకొని, నర్సరీ మొదలుపెట్టి, నర్సరీలో అడవులలో నుంచి విత్తనాలు సేకరించి, నర్సరీలో ఉన్న మొక్కల్ని ప్రజలందరికీ ఇవ్వడము మొదలుపెట్టారు. పక్షులు, జంతువులు ఎంతో ఆనందంగా ఉంటాయి అడవుల్లో. అవి ఎప్పుడు ప్రాపర్టీస్ సంపాదించడానికి ప్రయత్నం చేయడం లేదు. మరి మనిషి మాత్రమే ఎందుకు ఆ ప్రయత్నం చేస్తున్నాడు అని అంటారు వీరు. సరే ఈ అడవుల దేవరాయ ఫౌండేషన్ పెట్టిన తర్వాత వీరు ఇంకా ప్రజలను మోటివేట్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ, ఒక మోడల్ క్రియేట్ చేసి ఇలా అడవులు పెట్టుకోండని చెప్పుకుంటూ వెళ్లారు. 50 సంవత్సరాల మన స్వాతంత్ర ఉద్యమము అయిన సంవత్సరంలో 50,000 మొక్కలు పెట్టారు వీరు. 1996 నుండి 20 సంవత్సరాల్లో 10,00,000 చెట్లు పెట్టారు. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను వీరు 75 అడవులను సృష్టించారు. దాన్ని వీరు సేక్రెడ్ గ్రోవ్స్ అని అంటున్నారు. అలా ప్రతి చోట అడవి. అడవికి గ్రామానికి మధ్యలో చక్కటి అడవులుండేవి. ఆ అడవుల తర్వాత నదులుండేవి. అడవుల పక్కనే నదులేర్పడతాయంటారు. అడవి ఎక్కడుంటే అక్కడ వర్షమొస్తుంది. ఎక్కువగా వస్తుంది. అక్కడ చిన్న చిన్న అడవులు, చెరువులు నదులు ఏర్పడతాయి. ఆ నీరు మన జీవన ఆధారం. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనే మాటలు మాట్లాడే బదులు, దానికి మనం ఏం చేయాలి అన్నది నిర్ణయించుకొని, ఆ 2 మార్చాలంటే అడవిని సృష్టించడం ఒకటే మార్గము. ఇప్పటివరకు మనం చేసినటువంటి నష్టాన్ని వేల కోట్ల చెట్లను నరికేసాము. మన ఆధునిక సౌకర్యాల గురించి. ఆ నష్టాన్ని పూడ్చడమే రివర్స్ చేయడం అంటారు. వీరు ఆ రివర్స్ చేసే కార్యక్రమంలో ముందున్నారు. చైల్డ్ బోర్న్ టు సీ ద డిజాస్టర్స్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నారు. వారు ఇప్పుడు పుట్టే పిల్లలు 40 ఏళ్ళు వాళ్ళు డిజాస్టర్సే చూస్తారు. అది మనము ఎందుకలా వాళ్ళకి డిజాస్టర్స్ చూసే పరిస్థితి తేవాలి అంటారు. రివర్స్ చేద్దాము. జరిగిన నష్టాన్ని తిరిగి రివర్స్ చేసుకుందామంటారు. మొక్కలు పెడితే లాభాలేమిటంటారు గదా! మొక్కలు పెడితే సీడ్ బ్యాంక్ ఉంటుంది. ఆక్సిజన్ ఒస్తది. సీడ్ డిస్పర్స్ అవుతుంది. గాలిలో వెళ్తాయి. పక్షులు తింటాయి విత్తనాలు. తిని అవెక్కడో మళ్ళా వేస్తాయి. అలా లోకంలో మళ్ళీ మొక్కలు పెరుగుతాయి. సృష్టించబడతాయి. అడవులు సృష్టించబడతాయి. జీరో మనీతోని శ్రమదానం చేసి మన కుటుంబమే ఒక అడవిని సృష్టించుకోవచ్చన్నంత చాలా సులభ పద్ధతిలో వీరు ఒక అడవి మోడల్‌ని తయారు చేశారు. దాని పేరే సేక్రెడ్ గ్రోవ్. ఒక్క ఎకరం స్థలంలో 500 మొక్కలు. అవి మన ప్రాంతంలోయే పెట్టుకోవాలి. ఎక్కడియో తెచ్చి పెట్టుకోవడం గాదు. మన చుట్టుపక్కల ఉన్న విత్తనాలను సేకరించి వారొక లిస్ట్ ఇస్తున్నారు. ఆ లిస్ట్ ప్రకారం 115 రకాల మొక్కలుంటాయి. అవి ఒక్కొక్కటి 4, 4 మొక్కలు పెడితే 500 మొక్కలైతాయి. ఆ 500 ఒక అడవి. అందులో పక్షులు 24 గంటలు కూస్తూనే ఉంటాయి. ఎన్నో జీవులకి అది నివాస స్థలం అవుతుంది. ప్రతి ఒక్కరం మనము మన అడవిని సృష్టించుకుందాం. అదే మనము ప్రకృతికిచ్చే గొప్ప వరము అంటారు. ఈ మొక్కల వల్ల మనకేం లభిస్తుంది అంటే మంచి ఆహారం, ఆరోగ్యం అన్నీ లభిస్తాయంటారు వీరు. శాశ్వతమైనది ఏమిటి అంటే రత్నమాణిక్యాలు, డైమండ్ సెట్టులు గాదు. బ్యాంకు బ్యాలెన్సులు గాదు. విత్తనము అంటారు వీరు. శాశ్వతమైన ఆస్తి విత్తనం. విత్తనాన్ని ముందు తరాలకు మనము ఉంచగలిగినప్పుడే అదే అసలైన ఆస్తి అంటారు. పూర్వకాలంలో మన పూర్వీకులు చాలా ముందు చూపుతోని విత్తనాలను దేవాలయాలలో ఉన్నటువంటి ధ్వజ స్తంభాల పైన అంటే హైయెస్ట్ హైట్‌లో ఉంటాయి గదా! అక్కడ విత్తనాలు దాచిపెట్టేవాళ్ళు. వాళ్ళ ఆలోచన చూడండి ఎంత అద్భుతం. అంటే లోకంలో సునామీలొచ్చినా, భూకంపాలొచ్చినా, ఏ ఆహ్, 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 కష్టాలొచ్చినా ఆ సీడ్ అన్నది బతికిన వాళ్ళకి ఉండాలి అన్నది వాళ్ళ ఆలోచన చూడండి ఫ్రెండ్స్. ఎంత గొప్ప ఆలోచన. మనం గూడా చేయొచ్చు. అదేం పెద్ద కష్టమైన పని కాదు. ఆలోచనుండాలి, సంకల్పం ఉండాలి, సంకల్ప బలం ఉండాలి అంతే. మరి ఇంకా ఏం జేస్తారు మీరనడిగితే ప్రపంచంలో 200 ప్లస్ దేశాల్లో
లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఉంది. వారితో కలిసి ప్రపంచంలో అడవులు సృష్టించాలన్నదే నా కోరిక అంటున్నారు. ఎంత గొప్ప ఆలోచన చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయమే ఎంతో అదృష్టం అనిపిస్తుంది. అలా మనం గూడా ప్రయత్నం చేయొచ్చేమో కదా! చేయాల్సిన అవసరం గూడా ఉంది గదా! బ్యాక్ టు రూట్స్, బ్యాక్ టు నేచర్ వెళ్ళాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ దేశాల మీటింగ్స్‌లలో 2030 తర్వాత అడవులు నరికే కూడనే కూడదంటున్నారు. మరి అడవులు నరకకూడదు అంటే మరి అడవులు సృష్టించాలి గదా ఫ్రెండ్స్! అది చేద్దామా? చాలా సింపుల్ మెథడ్ వీరు చేసేది. అదేదో లాటిన్ గ్రీక్ కాదు. వెరీ సింపుల్. ఒక్క ఎకరం స్థలము, 500 చెట్లు ఖర్చు లేకుండా. అవన్నీ నేటివ్ సీడ్స్ గాబట్టి వాటికి మెయింటెనెన్స్ గూడా ఏం అవసరం ఉండదు. మంచి భూమిని బాగా తయారు చేసుకొని అందులో పెట్టేస్తే అవే వర్షానికి పెరుగుతాయి. అవసరం ఉన్నప్పుడు కొంచెం పెరిగే వరకు నీళ్ళిస్తే సరిపోతది. ఎంత మంచి ఆలోచన కదా ఫ్రెండ్స్! జీరో టు జంగల్ అంటారు వీరు. చేద్దామా? జీరో టు జంగల్. ఒక్కసారి అడవి సృష్టిస్తే అందులో ఎన్ని వందల వేల కుటుంబాలు, పక్షులు, ఎన్నో రకాల జీవులు, కుటుంబాలు నివసిస్తాయి. వాటి ఆనందమే మన ఆనందం గదా ఫ్రెండ్స్! చెప్పండి ఏమంటారు? చేద్దామా? వీరి రోల్ మోడల్ ఎవరని అడిగితే తల్లిదండ్రులు. ఈ సంస్కారం నేర్పించిన తల్లిదండ్రులని చెప్పారు. అలాగే గురువు దిలీప్ కులకర్ణి గారు. వీరు కొంకణ్ ప్రాంతంలో ఉంటారట. వారు వీరికి గురువు. సఫల జీవనాన్ని ఎలా ఉండాలి అన్నది వాళ్ళే గైడ్ చేసింది అని చెప్తారు. ఎంత గొప్ప ఆలోచన గదా! మరేమంటారంటే, ఈ చెట్లు సృష్టించడానికి పెద్దగా త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మీరున్న చోట గూడా మీరు గూడా చేయొచ్చు ఆ పని. మీరు ఇంట్లో తినే విత్తనాలు ఓహ్, పళ్ళ నుంచి వచ్చే విత్తనాలను పాల కవర్లలో ఇంత మట్టి వేసేస్తే అది మొక్కయిపోతది. ఆ మొక్కను తీసుకొనెళ్ళి ఎక్కడో ఒక చోట మీకు అనువైన చోట అనిపించిన దగ్గర పెట్టి, అక్కడున్న పక్కన వాళ్ళకి దాన్ని అప్పచెప్పి సంరక్షణ చేయమని చెప్తే చేస్తారు గదా! అలా చేసుకోవచ్చు గదా ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తే ముందు తరాలు పుట్టిన పిల్లలు డిస్ట్రక్టివ్ వరల్డ్ చూడకుండా కన్‌స్ట్రక్టివ్ వరల్డ్ ప్రపంచాన్ని చూస్తారేమో ఫ్రెండ్స్. మన బాధ్యత మన పిల్లలకి నేర్పించడం. ఏమంటారు? ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతృప్తిగా ఉంటుందో, వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అన్న ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే తప్పకుండా ఒక్క అడవిని